హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా క్యారెట్ ఫ్రై ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బావుంటది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, దీనికోసం ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్‌లో ఉండే ఆనియన్స్‌ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలనమాట. అలాగే ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. సో, వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలనమాట. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి అవసరం లేదు. సో, ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్‌గా అయిపోయి, సో, కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుందనమాట. దాంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. సో, చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలనమాట. సో, నేనిక్కడ హాఫ్ కేజీ క్యారెట్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. చాలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. పెద్దగా కట్ చేస్తే టేస్ట్ అంతగా బాగోదనమాట. మరి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో, పప్పుకి సైడ్ డిష్‌గా అయినా బావుంటది. లేదంటే డైరెక్ట్ రైస్‌లో కలుపుకొని తిన్నా కూడా సూపర్‌గా ఉంటదండి. సో, ఈ విధంగా దీంట్లో వేసుకోవాలనమాట. వాటర్‌లో కడిగేసి దీంట్లో వేసుకొని, సో, దీనికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలనమాట దీంట్లో. సో, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పైన లిడ్ అనేది క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోవాలనమాట. సో, ఈ క్యారెట్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయి దగ్గర పడుతుందండి. సో, ఇది దగ్గర పడడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో, చూడండి ఫైనల్లీ ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత సో, దీంట్లో అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంని యాడ్ చేశాను. కారం అనేది మీరు చూసి వేసుకోండి టేస్ట్‌కి తగ్గట్టు. స్పైస్ లెవెల్స్ అనేవి తక్కువగా తినాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఇంకా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఫుల్లీ ఆప్షనల్ అండి. సో, ధనియా పౌడర్ యాడ్ చేస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. రోటీలో అయినా, రైస్‌లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.